జీవన ప్రయాణంలో సుఖదుఖాలు సర్వసాధారణం. అయితే సున్నిత మనస్కులు వీటిని తట్టుకోలేరు. ఇక చిన్న వైఫల్యాన్ని కూడా భూతద్దంలో చూసుకుని తీవ్ర డిప్రెషన్కి గురవుతారు. ఇక ఒక బలహీన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పరీక్షలు తప్పడం, ప్రేమ ఫెయిల్యూర్ అవ్వడం ఇవన్నీ కూడా ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. ఆత్మహత్య మహాపాపం అంటారు పెద్దలు. పాపపుణ్యాల సంగతి పక్కన పెడితే కొంతకాలంగా యువతలో ఆత్మహత్యల ట్రెండ్ పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్ష తప్పడం, ప్రేమ విఫలమవడం, ఆర్థికంగా దెబ్బతినడం, నిత్య జీవితంలోని ఒత్తిడి పెరగడం ఇవన్నీ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీస్తే ఏడాదికి 10 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో యువతి యువకులు ఎక్కువగా ఉంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి ఎవరితోనూ కలవకుండా ఇంట్రోవర్ట్లుగా ఉన్నటువంటి వారే ఆత్మహత్యలు చేసుకుంటున్న జాబితాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. జీవితమన్నాక గెలుపోటములు సహజం, సుఖదుఖాలు సర్వసాధారణం. అన్ని రోజులు మనవి కావు. ఒక్కసారి హేమీలకు కూడా కాలం ఎదురు తిరుగుతోంది. ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయి, ఉద్యోగంలో కష్టాలు పెరుగుతుంటాయి, వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. జీవన ప్రయాణంలో ఇవన్నీ సర్వసాధారణం. అయితే సున్నిత మనస్కులు వీటిని తట్టుకోలేరు. చిన్న వైఫల్యాలను కూడా భూతద్దంలో చూసుకొని తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు డిప్రెషన్లో ఉంటారు. ఆ తర్వాత డిప్రెషన్ నుండి బయటపడతారు. అయితే కొంతమంది ఒత్తిడి ఏమాత్రం తట్టుకోలేరు. ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకుంటారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగులుస్తారు. కాగా ప్రమాదాలతో మరణించేవారికన్నా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ ఆత్మహత్యలు ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీస్తే భారత్ 22వ స్థానంలో ఉంటుందన్నారు సామాజిక శాస్త్రవేత్తలు. భారతదేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. అయితే అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఆత్మహత్యలు తక్కువ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగింది. ఇందుకు సామాజిక పరిస్థితులే కారణం. సమాజానికి అన్నం పెట్టే రైతన్న తాను బతకలేని పరిస్థితిలో బలవన్మరణాలకు పాల్పడడం అత్యంత బాధాకరం. మన దేశంలో వ్యవసాయం జూదంలా మారింది. రైతులు ఆరుగాలం కష్టపడి పంట ఇంటికి చేరేంత వరకు కూడా గ్యారెంటీ ఉండదు. కోతల సమయంలో భారీ వర్షాలు పడి పండిన పంట అంతా నీటిపాలవుతోంది. దీంతో సేద్యానికి పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి అన్నదాతలకు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాగా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నటువంటి వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. మెడిసిన్, పీజీ కోర్సులు చదువుతున్న వారు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నామన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సీనియర్ల ర్యాగింగ్కు భయపడి మెడికోలు బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు ఇటీవల అందరం చూశాం. అలాగే కొంతకాలం కిందట ఆర్థిక మాంద్యం యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అనేక దేశాల్లో అనేక టెక్ కంపెనీలు మూతపడ్డాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం పోయిందన్న బాధతో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన పలువురు ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ముందుగా గుర్తించడం సాధ్యమని అంటున్నారు డాక్టర్లు. ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా గంటలు, రోజులు గడపడం డిప్రెషన్ లక్షణాలు. ప్రతి చిన్నదానికి చిరాకు పడ్డం, నిద్రపోకుండా తెల్లార్లు జాగారం చేయడం ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలే అంటున్నారు డాక్టర్లు. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే చుట్టూ ఉన్నవారు వెంటనే అప్రమత్తం అవ్వాలి. సదరు వ్యక్తితో మరింత స్నేహపూర్వకంగా మెలగాలి. వారితో ఓపికగా మాట్లాడాలి. సమస్య ఏంటో తెలుసుకోగలగాలి. వీలైతే పరిష్కారం చూపాలి. మీకు మేమున్నామనే భరోసా కల్పించాలి. బతుకుపై ఆశ కల్పించాలి. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి అంగీకరిస్తే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్లి చికిత్స చేయించాలి. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. మన దేశంలో మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్లాలంటే ఎక్కువ మంది నామోషిగా ఫీల్ అవుతారు. భారత్ ఒకటే కాదు, దాదాపుగా అన్ని ఆసియా దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పిచ్చి బాగా ముదిరిన వారిని సైకియాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్తారని అనుకుంటారు. అన్ని శారీరక సమస్యలకు చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినట్లే మానసిక సమస్య కూడా డాక్టర్ దగ్గర వెళ్ళడం సర్వసాధారణం అనుకోవాలి. మౌలికంగా మనిషి తనను తాను ప్రేమించుకోగలగాలి. జీవితంపై సానుకూల వైఖరితో బతకడం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంగీతం, సాహిత్యం, డాన్స్, చిత్రలేఖనం, పెయింటింగ్ వంటి వాటిపై ఆసక్తి పెంచుకోవాలి. అంతిమంగా జీవితమన్నాక కష్ట నష్టాలు సాధారణమేనన్న పాజిటివ్ వైఖరితో ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణ దినంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న జరుపుకుంటారు. ఏది ఏమైనా ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు.